హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మినప వడలు పైన లేయర్ క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ఒక చిన్న టిప్ ఉంది, నేను ప్రాసెస్లో చెప్పేస్తాను దాన్ని చేసేటప్పుడు. సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న గ్లాస్తో 1.5 గ్లాసు మినప గుండ్లు అయితే తీసుకున్నానండి. నేను మార్నింగ్ వేసుకోవాలి కాబట్టి 11 o'clock అట్లా నానబెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఈవినింగ్ వేసుకోవాలనుకుంటే 5 hours అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. సో మార్నింగ్ అంతా కూడా మినుము గుండ్లు నానిపోయినాయి. ఆ నానిపోయిన దాంట్లోని వాటర్ వచ్చేసి బాగా వాటర్ వేసి బాగా కడగాలండి, లేదంటే మినుములు ఒకలాంటి స్మెల్ వస్తాయి అన్నమాట. వాటర్ ఆ స్మెల్ అంతా పోయేదాకా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లోకి మనకి చిన్నపిల్లలు ఉంటే కొంచెం పచ్చిమిర్చి అల్లం కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకవేళ తింటారనుకుంటే అందులోనే వేసుకోవచ్చు. నేనైతే ఒక్క పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేశాను. సో వాటర్ వచ్చేసి చూసుకొని వేసుకోవాలండి. మనకి వడల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను కదా, అలా పట్టుకుంటే మనకి చేతికి రావాలన్నమాట వడలు. మనం అట్లా అంటే అట్లా హోల్ పడేలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అంత కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న టిప్ అని చెప్పాను కదండి, ఆ టిప్ వచ్చేసి ఇదే. ఈ పిండిలో వచ్చేసి మనము ఒక 3 స్పూన్ల వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలండి. నేను ఇంతకుముందు చాలా యూట్యూబ్ ఛానల్లో చూసానండి. వడలు వేసేటప్పుడు కార్న్ఫ్లోర్ వాడమంటారు, తర్వాత మైదా వాడమంటారు, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటారు. అవన్నీ కూడా నేను ట్రై చేశానండి. ఒక్క ప్రాసెస్లో కూడా నాకు వడలు అనేవి సరిగ్గా రాలేదన్నమాట. అంటే పైన కొద్దిసేపు క్రిస్పీ ఉంటుంది, తర్వాత కొద్దిసేపటికే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని నేను ఈ చిన్న టిప్ అనేది వాడానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మనము ఈ ఇడ్లీ రవ్వ యాడ్ చేసిన తర్వాత కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 గ్లాస్కి 3 teaspoons వాడాను. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ మినుము గుండ్లు తీసుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని బాగా బీట్ చేశాను. బీట్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు మనం వదిలేయాలి దాన్ని. ఇందులో వచ్చేసి నేను బేకింగ్ సోడా కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ ఇడ్లీ రవ్వ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. ఒక 10 to 15 minutes అయిన తర్వాత మనం మళ్ళీ దాన్ని కలపకుండా డైరెక్ట్గా అలాగే చేత్తోనే కొంచెం వాటర్ అద్దుకుంటూ ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో నేను ఆల్రెడీ ఒక రౌండ్ వేసానండి, అందుకని ఆయిల్ కొంచెం అట్లుంది. సో జస్ట్ అట్లా ఊరికే నీళ్ళల్లో చేతిని అద్దుకుని మన చేత్తో ఒక సైడ్ నుంచి తీసుకుంటే ఆ షేప్ అనేది వచ్చేస్తుందండి, రౌండ్ షేప్. మళ్ళీ మనం దాని గరిటె మీద ఇంకొకటి అస్సలు చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గానే చాలా నీట్గా చాలా రౌండ్గా వస్తాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. సో మీరు చూస్తున్నట్టయితే ఊరికే అట్లా తీసుకొని నేను చేత్తో జస్ట్ వాటర్లో అద్దుకుని ఊరికే అట్లా హోల్ చేసి వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేడయ్యాక మీడియం హీట్ అయిన తర్వాత వేయండి, లేదంటే మన గిన్నెకి అతుక్కొని పోతుంది అనమాట ఆయిల్లో. సో మనం వడలు వేసిన తర్వాత కూడా వెంటనే తిప్పకుండా కాస్త వెనకల లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు రెండో సైడ్ కూడా తిప్పేసుకుంటే బాగా కాలిపోతాయండి వడలు. సో వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. సో మీరు చూడండి వడలన్నీ అయిపోయాయి, నేను చేసేసాను. సో పైన మీరు చూస్తే పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుందండి. మనం చాలాసేపటి వరకు కూడా వడలు ఇలాగే ఉంటాయి. సో పైన వేడిగా చేసిన వెంటనే మూత పెట్టేయద్దు. మూత పెట్టేస్తే ఆవిరంతా దాని పైన పడిపోయి క్రిస్పీనెస్ అనేది వెళ్ళిపోతుంది. కొంచెం చల్లబడిన తర్వాత దాని మీద ఏదైనా మూత పెట్టుకోండి. సో అలాగే మనము దీంట్లో పచ్చడి కూడా చూసేద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది వడల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ. ఏం లేదు, కొన్ని పప్పులు తీసుకోవాలి. పప్పులోకి సాల్ట్, కాస్త చింతపండు, 2 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. సో మిక్సీ పట్టుకున్న దానికి మనకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలా అయినా బాగుంటుందండి. నేనైతే పోపు పెడుతున్నాను. సో పోపులో నార్మల్గా మనం పోపుకి వేసేవన్నీ కూడా జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, తర్వాత కరివేపాకు వేసి మనం పోపు పెట్టేసుకొని పచ్చడిలో యాడ్ చేసుకోవడమే. సో చాలా బాగుంటుందండి.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.